గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు కలో కలో టాక్స్. నేను మీ రామ్ని మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కళ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వెన్నెముకగా ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్ పనులు ఎట్టకేలకు కొలిక్కైతే వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కూడా పనులు పరిగెడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఎన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి, విశాఖ నగరం రానున్న కాలంలో ఎలా మారబోతున్నది, అసలు ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే దానికన్నా ముఖ్యంగా మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే తెలుసు కదా, వీడియో నచ్చితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయిపోయింది కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం. విషయంలోకి వెళ్తే దక్షిణ మధ్య తీర రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వే, ఈ ఏదైతే దక్షిణ మధ్య తీర రైల్వేని విశాఖగా గుర్తించారో అక్కడ నుంచి భూసేకరణ కార్యక్రమం అనేది మొదలైంది. ఇప్పుడు దాదాపుగా భూసేకరణ కార్యక్రమం పూర్తయింది. విశాఖపట్నంలోని వైర్లెస్ కాలనీలో ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఏదైతే విశాఖ జోనల్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దాన్ని కట్టడానికి ఈ బ్లూ ప్రింట్స్ అంటారు, సిద్ధమైనవి. ఏమిటి ఈ దీనికి సంబంధించినటువంటి డిజైన్లు, బ్లూ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ బ్లూ ప్రింట్స్ ఖచ్చితంగా సిద్ధమైపోయినాయి. ఇకపోతే బడ్జెట్ ఏంటి? బడ్జెట్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి 100 కోట్లు కేటాయించి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, దానికి ప్రాబ్లం లేదు. మరి ఈ విశాఖ రైల్వే జోన్లో వచ్చేటువంటి డివిజన్లు ఏంటంటే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, ఈ 4 డివిజన్లు విశాఖ రైల్వే జోన్ కింద వస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రాత్మక విజయం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలే ఇక్కడ విశాఖ రైల్వే జోన్ కింద ఉన్నటువంటి డివిజన్లు. సో ఇది కదా అసలైనటువంటి విజయం. ఇప్పుడు మనందరికి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి అని. ఒక్కసారి విశాఖ రైల్వే జోన్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిన తర్వాత, అంటే ఇంప్లిమెంటేషన్లోకి అడుగు పెట్టింది అంటే మనకి ఎన్ని వేల రకాల నోటిఫికేషన్లు పడతాయి అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో కానీ, సిగ్నల్ డిపార్ట్మెంట్లో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో యువతకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే రైల్వే ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి మన విశాఖ రైల్వే జోన్లో రానున్న 2-3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్లు, రకరకాలైనటువంటి ఉద్యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అడిషనల్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఎప్పుడైతే విశాఖ రైల్వే జోన్ కొత్తగా ఏర్పడుతుందో అక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో వందల సంఖ్యలో ఉద్యోగాలు అక్కడ వస్తాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఆర్ఆర్బి వైజాగ్ ఒక్కసారి కానీ విశాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పడింది అంటే ఓకే అయ్యింది అంటే డైరెక్ట్గా మనకి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, అక్కడ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇన్ని వేల రకాలైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఉద్యోగాలు ఒక్కటే కాదు, మనకి సామాన్యమైనటువంటి మన ప్రజలకి కూడా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఓన్గా మనకంటూ ఒక బోర్డు, మన విశాఖ రైల్వే జోన్ బోర్డు ఉంది కాబట్టి మనకి నచ్చిన చోటికి ట్రైన్స్ అనేవి డైరెక్ట్గా మనమే వేసుకోవడానికి అధికంగా అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి హైదరాబాద్ కానీ, వైజాగ్ నుంచి బెంగళూరు కానీ, వైజాగ్ నుంచి చెన్నై కానీ ఇప్పుడున్నటువంటి రైళ్లు సరిపోవట్లేదు కాబట్టి అడిషనల్గా కూడా మన బోర్డుని అధికారికంగా మనం వేసుకోవచ్చు, కొత్త లైన్లు వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, మన డివిజన్ల పక్కన ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ గుంతకల్లు కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఈ డివిజన్ల చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేషన్లని వరల్డ్ క్లాస్ స్టేషన్స్గా కూడా మార్చుకోవడానికి మన దగ్గర కావాల్సినటువంటి ఫండ్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి. సో మీరు కూడా విశాఖ రైల్వే జోన్ తొందరగా ఏర్పడి మనకి స్టార్ట్ అవ్వాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే ఒక్కసారి నాకు దాని మీద కామెంట్ చేయండి. మీరు కూడా తొందరగా ట్రైన్ ఎక్కాలి అంటే విశాఖ రైల్వే బోర్డు నుంచి ట్రైన్ ఎక్కాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.